వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం టీఆర్ఎస్ భవన్లో ఏదైతే సింగరేణికి సమస్య సంబంధించి కేటీఆర్ గారు సమావేశం అవుతున్నారు. సో దీనిపై సింగరేణికి సంబంధించి అక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళతో సమావేశంగా ఉన్నారు. సో దీనిపై మనతో మాట్లాడిన కొప్పులీశ్వర్ గారు ఉన్నారు. సో సార్ చెప్పండి, సింగరేణి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏం సమావేశం? ఈరోజు సింగరేణికి సంస్థకు సంబంధించినటువంటి కార్మిక సంఘ నాయకులందరినీ కూడా కేటీఆర్ గారు తెలంగాణ భవన్కు ప్రత్యేక సమావేశం పిలవడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణిలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఏదైతే సింగరేణిలో కొన్ని బొగ్గు బ్లాకులు మరి ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది, దాన్ని కార్మిక వర్గంతో పాటు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సింగరేణిని ప్రైవేటైజ్ చేయవద్దు అని ఆనాటి మొన్న ప్రైమ్ మినిస్టర్ అయినాక కాదు, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మా పార్టీ తరఫున గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము సింగరేణిని ప్రైవేట్ పరం చెయ్యము అని చెప్పి తర్వాతనే మళ్ళీ బొగ్గు బ్లాకులను ఏవైతే విలాం పిలిచేటువంటి ప్రక్రియ ఆ రోజు జరిగిందో అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. తిరిగి ఇలా కేంద్రంలో ఒక తెలంగాణ బిడ్డగా మా గౌరవ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినరు, అదేవిధంగా గనుల శాఖ మంత్రి అయినరు. కాబట్టి వారికి బాధ్యత ఉన్నది. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే కావచ్చు, ఈ ప్రాంత బిడ్డకు కావచ్చు, సింగరేణి సంస్థకు సంబంధించిన చరిత్ర తెలిసినటువంటి వ్యక్తిగా కావచ్చు, లక్షల మందికి జీవితం ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. చదువుకున్న వాళ్లకు, చదువులేని వాళ్లకు, 6 జిల్లాల్లో ఉన్నటువంటి వలసలు పోకుండా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకొని గౌరవప్రదంగా బతికేటువంటి అవకాశం కల్పించిన సంస్థ. మరి ఆ సంస్థను మీ బాధ్యత మీరు కాపాడాలి. మరి మీరే స్వయంగా ఉండి వేలం వేయడం అనేది విచిత్రం జరుగుతున్నది. మళ్ళీ ఓవైపు మేము ప్రైవేటైజ్ చేయలేదని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేఖ రాసిండ్రు, సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఈ బొగ్గు బ్లాకులు ఆ సంస్థకే అప్పచెప్పాలి. సింగరేణి సంస్థ 133 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ, చాలా అనుభవం ఉన్నటువంటి సంస్థ, లాభాలు గటిస్తున్నటువంటి సంస్థ, అన్ని రకాల హంగులు ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థను డిస్టర్బ్ చేయొద్దు. ఆ సంస్థ ఈ ప్రాంతానికి అవసరం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరం. ఎన్నో పరిశ్రమలకు బొగ్గును అందిస్తున్నటువంటి సంస్థ కాబట్టి దాన్ని కాపాడాలని మీరే చెప్తారు. మరి ఇలా తమరే ముఖ్యమంత్రి ఉన్నారు, దయచేసి మీరు కాపాడాలి కదా. మీ లేఖకు అర్థమైంది. ఇలా మీరు గట్టిగా నిలబడితే ఖచ్చితంగా ఆగుతాయి. ఒదికి కేంద్ర మంత్రి తెలంగాణ వారు ఉన్నారు, ముఖ్యమంత్రి మీరే స్వయంగా ఉన్నారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరి ఆ బ్లాక్స్ను వదిలేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా సింగరేణి సంస్థకే వదిలేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దీనిపైన ఇంట్రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు అన్నారు ఓదికేమో వేలంలో పాల్గొంటారు, ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చి మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు పత్రికాముఖంగా చెప్పిండ్రు, మరి అన్ని జాతీయ సంఘాలతో ఒక డెలిగేషన్ తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి గారిని ప్రెషర్ చేయమని చెప్పండి, ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేయమని చెప్పండి. మొత్తానికి ఏం చేస్తారో మాకు తెలియదు. మొత్తానికైతే బొగ్గు బ్లాకుల యొక్క వేలం ఆపాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. సో బీజేపీ నుంచి చూస్తే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో లేఖ రాశారు చేయకూడదని. సో ఎందుకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు మౌనంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఎందుకు మౌనంగా ఉందంటే ఏం చెప్తాము, వాళ్ళకు ప్రాంతం ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, సింగరేణి సంస్థకు సంబంధించిన చరిత్ర తెలిసి ఉండాలి, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి ఉండాలి. ఒక వ్యక్తిగత లాభమే వాళ్ళకు అవసరం అనుకుంటే వాళ్ళ పార్టీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అమలు చేయాలనేటువంటి విషయం మీదనే వాళ్ళు దృష్టి సాధిస్తే మాత్రం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఒక సందర్భం వచ్చినప్పుడు న్యాయం ఏది అనేది ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత 2 కేంద్ర మంత్రులకు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది రాష్ట్రంలో మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నోరు తెరవాలి, మాట్లాడాలి, సంస్థను కాపాడే బాధ్యత ఉన్నది. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు మాట్లాడలేకపోతే మరి మీరు ఎవరి కోసం ఎన్నికైనో మీరే అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే అధ్యక్ష వహిస్తున్నారో ఈ సింగరేణికి సంబంధించి ఏదైతే పార్టీ లీడర్స్ని, సింగరేణి లీడర్స్ని వాళ్ళు పిలిపించారు. సో ముఖ్యం మీ తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు మాట్లాడతాం. కార్యాచరణ వీటిని కాపాడుకోవడం కోసం సంఘపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఒక కార్యాచరణ అయితే తీసుకుంటాం. దీన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే సింగరేణికి సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతున్న దాన్ని ఆపి తీరుతామని చెప్పేసి కొప్పులీశ్వర్ చెప్తున్నారు.